తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద నీరు పోతెత్తుండటంతో 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు డ్యాం నుంచి 71,500 క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో నక్కలవాడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోయి 4 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండటంతో 6 గేట్లెత్తి పెద్దబాగులోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వికారాబాద్ జిల్లాలో కాగనా నది పరవళ్లు తొక్కుతూ జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతి పెరుగుతుండటంతో 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద పోటెత్తుండటంతో 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు డ్యాం నుంచి 71,500 క్యూసెక్ల వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో నక్కలవాడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లో లెవెల్ బ్రిడ్జి మునిగిపోయి 4 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండటంతో 6 గేట్లు ఎత్తి పెదబాగులోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లాలో కాగనా నది పరవళ్లు తొక్కుతూ జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.